హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్సి కార్నర్. ఈ వీడియోలో మనం 6th క్లాస్కి సంబంధించిన లెసన్స్ అయితే కంటిన్యూ చేస్తున్నాం కదా. సో న్యూ సిలబస్కి సంబంధించి అందులో భాగంగా 8th లెసన్ అనేది చెప్పుకుందాం. సో దుస్తులు ఎలా తయారవుతాయి, సో ఈ లెసన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసేయండి. దీని ద్వారా నేను ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. సో ఇప్పటి వరకు మన ఛానల్లో ఆల్మోస్ట్ న్యూ సిలబస్ అంతా కూడా అప్లోడ్ చేస్తున్నాం. ఒక్కసారి వెళ్ళి ప్లేలిస్ట్లో చూడండి, అండ్ ఏ క్లాస్కి ఆ క్లాస్ కూడా ప్లేలిస్ట్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో దుస్తులు ఎలా తయారవుతాయి, మనం దుస్తుల్ని నిత్యం వేసుకుంటూ ఉంటాం. అయితే ఒకటి రక్షణ కోసం, ఇంకొకటి అందం కోసం. సో ఆ విధంగా ఏంటంటే ప్రజలు దుస్తుల్ని వేసుకుంటూ ఉంటారు. అలాగే అందరూ కూడా ఒకలాంటి దుస్తుల్ని వేసుకోరు. ఎవరికి నచ్చిన దుస్తుల్ని వాళ్ళు వారి యొక్క అభిరుచికి అనుగుణంగా, వారి యొక్క సౌకర్యానికి అనుగుణంగా దుస్తులు అనేవి వేసుకుంటూ ఉంటారు. సో ఆ దుస్తులు అనేవి ఎక్కడి నుంచి వస్తాయి, సో వాటిని ఎలా తయారు చేస్తారు, అవి కృత్రిమంగా ఎలా సృష్టించబడతాయి, ఆ యొక్క కృత్రిమంగా సృష్టించబడేవి ఏంటి, అవన్నీ కూడా మనం ఇక్కడైతే చూసేద్దాం. ఫస్ట్ చూస్తే ఇక్కడ ఒక గ్రామం అనేది ఉన్నదట. సో గ్రామంలో ఒక జాను నివసిస్తుంది. అయితే ఆమె యొక్క తండ్రి ఎప్పుడు కూడా అంటే బట్టల దుకాణంలో పనిచేస్తూ ఉంటాడట. ఒక ఆదివారం రోజు ఆ అమ్మాయి కూడా అతని యొక్క తండ్రి గారితో కలిసి బట్టల దుకాణానికి వెళ్తుంది. అప్పుడు ఏమవుతుందంటే, సో అక్కడ రకరకాల బట్టలన్నీ కూడా అంటే ఎవరైతే అమ్మేవాడు ఉంటారో సో అతను బట్టల యొక్క అంటే క్వాలిటీస్ని, అది సున్నితంగా ఉందా, మెత్తగా ఉందా, రంగు ఎలా ఉంది, దాని యొక్క మందం ఎలా ఉంది, సో అది వాటర్లో పెడితే కుంచుకుపోతుందా లేదా ఏంటి అనేవి, సో ఇవన్నీ కూడా వాటి యొక్క లక్షణాలన్నీ కూడా వివరిస్తూ ఉన్నారనమాట. సో అప్పుడు ఆమె తిరిగి ఇంటికి వచ్చేసేటప్పుడు అడుగుతుంది, సో బట్టలు అనేవి ఇన్ని రకాలుగా ఉంటాయా, ఇన్ని వెరైటీస్, ఇన్ని క్వాలిటీస్ని కలిగి ఉంటాయా, సో ఇవి ఎలా ఉంటాయి, అసలు బట్టలు అనేవి ఎలా తయారు చేస్తారు ఏంటి అని వాళ్ళ నాన్నగారిని అడుగుతుందనమాట. సో అప్పుడు ఇక్కడ అతను చెప్పడం స్టార్ట్ చేస్తాడు. సో బట్టలు అనేవి మనకి ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకమైన దుస్తులు మనం ధరిస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ వర్షాకాలంలో కనుక చూసుకుంటే, వర్షాకాలం మనకి ఆల్మోస్ట్ అంటే ఆగస్ట్, సెప్టెంబర్ ఇలా స్టార్ట్ అవుతుంది. సో అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జాన్ ఇక్కడ వరకు కూడా మనకి చలి అనేది ఉంటుంది ఆల్మోస్ట్. సో అప్పుడు వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. మనం చలిని తట్టుకోవడం కోసం ఎలాంటి దుస్తులు వేసుకుంటూ ఉంటామంటే వర్షాకాలంలో ఏవైతే చలి కాస్తాయో అంటే ఉన్నితో నేర్చిన బట్టలు లాంటివి, సో చలి ఏవైతే కాస్తాయో కొంచెం దట్టంగా ఉండి అలాంటి వాటిని వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. సారీ అండి, వర్షాకాలం, నేను శీతాకాలం అనుకున్నాను. సో శీతాకాలంలో మనం అలాంటి బట్టలు వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. అయితే వర్షాకాలంలో కనుక చూస్తే మనకి ఆల్మోస్ట్ జూలై నుంచి కొంచెంగా వానలు అనేవి స్టార్ట్ అవుతాయి. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో మనకి వర్షాలు అనేవి ఎక్కువగా పడుతూ ఉంటాయి. అప్పుడు మనం ఏంటంటే వాతావరణం అప్పుడు ఏంటంటే బయటకు వెళ్తూ ఉంటే మనం వేసుకున్న బట్టలు అనేవి తడిచిపోతూ ఉంటాయి, కొంచెం చలిగా కూడా ఉంటుంది. అప్పుడు మనం ఎలాంటి దుస్తులు ధరిస్తామంటే రెయిన్ కోట్స్, అంటే ఏవైతే నీటికి తడకుండా ఉంటాయో అలాంటి బట్టల్ని మనం యూజ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం, ఎందుకంటే బయటకు అది వెళ్ళేటప్పుడు బాగుంటుంది కాబట్టి. అలాగే వేసవికాలంలో మనకి ఏవైతే కొంచెం పల్చగా, చల్లగా, కాటన్ ఇలాంటి బట్టలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం. మనకి మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలలు కూడా మనకి వేసవికాలం ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. వాతావరణం అనేది చాలా వేడిగా, ఉక్కపోతగా ఉంటుంది. అప్పుడు మనం ఎక్కువగా కాటన్ బట్టలకే ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఇస్తూ ఉంటాం. సో ఈ విధంగా ఒక్కొక్క కాలంలో ఆ కాలానికి అనుగుణంగా బట్టలు అనేవి వేసుకుంటూ ఉంటాం. ఇక్కడ చూసారు కదా ఈ విధంగా. అయితే మనం ఇక్కడ చూస్తే ప్రతి వాతావరణ పరిస్థితిని తట్టుకోవడానికి ఒక్కొక్క రకంగా మనం బట్టలు అనేవి వేసుకుంటూ ఉంటాం. అవి మనకి రక్షణ కవచంగా పనిచేస్తూ ఉంటాయి. అయితే కొంతమంది దుస్తుల్ని హోదాకి సంకేతంగా, అంటే మేము డబ్బు ఉంది, మేము ఇలాంటి బట్టలే వేసుకోవాలి, సో అలా ఆలోచించి కూడా కొంతమంది మంచి నాణ్యమైన బట్టలు వేసుకుంటూ ఉంటారు. కొంతమందికి కొన్ని బట్టలు అనేవి ఇష్టపడతాయి, అంటే రంగుల్లో కానీ వాటి యొక్క క్వాలిటీస్లో కానీ కొన్ని ఇష్టపడుతూ ఉంటాయి. కొంతమంది ఇప్పుడు నూలు బట్టలు వేసుకుంటే కొంతమంది పట్టు బట్టలు ఇష్టపడుతూ ఉంటారు. ఇలా ఏంటంటే బట్టలు అనేవి వేసుకోవడం అనేది ఎవరి ఇండివిజువల్ వారిది. సో వాళ్ళకి ఎలాంటి బట్టలు వేసుకోవడం అనేది వాళ్ళ ఇష్టం అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా రక్షణ కోసం, అందం కోసం ఖచ్చితంగా బట్టలు అయితే వేసుకుంటారు. అండ్ తర్వాత ఆ బట్టలు కొనుక్కునేటప్పుడు కూడా ఎవరికి ఇష్టం వచ్చినవి వాళ్ళే కొనుక్కుంటారు, కానీ సో ఇప్పుడు దారిని పోయే వాళ్ళని తీసుకువెళ్ళి వాళ్ళకి ఇష్టమైన బట్టలు మీరు కొనుక్కోరు కదా. అలా ఏంటంటే ఎవరి బట్టలు వాళ్ళే
కొనుక్కుంటూ ఉంటారు. అలా కొనుక్కునేటప్పుడు వాటి యొక్క రంగు చూస్తాం, వాటి యొక్క రూపం అందంగా ఉందా లేదా అనేది చూస్తాం. అలాగే జేబు బరువు అంటే ఇక్కడ ఏంటంటే ఫైనాన్షియల్గా, సో అది ఎంత కాస్ట్ ఉంది, అంత మనం బడ్జెట్ చేయగలమా లేదా అనేది కూడా ఇక్కడ చూస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా దుస్తులకి సంబంధించి మనం నార్మల్గా మనకి తెలిసిన విషయాలే. అయితే మనం కొన్ని అవసరాలకి కొన్ని బట్టలు అనేవి ఉపయోగిస్తూ ఉంటాం. సపోజ్ ఇప్పుడు ఏవైనా సంచులు, మనం కూరగాయలు తెచ్చుకోవడానికి కానీ సరుకులు తెచ్చుకోవడానికి సంచులు ఉపయోగిస్తూ ఉంటాం కదా. సో ఆ సంచులతో మనం బట్టలు కుట్టించుకోం కదా. అలా ఏంటంటే ఒక్కొక్క అవసరానికి ఒక్కొక్క బట్టని యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే తలుపులకి, డోర్ కర్టన్స్కి వేసే క్లాత్లు అనేవి వేరుగా ఉంటాయి. సో వాటి యొక్క అవసరానికి మాత్రమే ఉపయోగిస్తాం. అంతేగాని మనం బట్టలు కుట్టించుకోవడానికో షర్ట్స్ కుట్టించుకోవడానికో యూజ్ చేయం. ఆ విధంగా బట్టల్ని ఈ యొక్క ఉపయోగాల కోసం వాడుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ చూస్తే ఇప్పుడే కదా చెప్పుకున్నాం, ఒక్కొక్క పనికి ఒక్కొక్క రకమైన దుస్తుల్ని, బట్టల్ని వాడుతూ ఉంటారు. అలాగా మనకి ఆ విధంగా మనం బట్టల్ని ఒక్కొక్క అవసరం కోసం వాడుకుంటూ ఉంటాం అన్నమాట. అయితే ఇక్కడ చూస్తే నార్మల్గా మనం రోజు చూసే ఏమైనా జెండాలకు కానీ బ్యానర్స్కి ఇలాంటి వాటికి కొంత అంటే వేరు రకాల క్లాత్ని వాడుతూ ఉంటారు, బట్టల్ని వాడుతూ ఉంటారు. సపోజ్ ఎగ్జాంపుల్ కింద మనం చెప్పుకోవాలంటే ఇప్పుడు సపోజ్ పుస్తకాలు అనేవి మనం బైండింగ్ చేస్తూ ఉంటాం. చిన్నపిల్లలకి ఎక్కువగా చేస్తూ ఉంటారు, ఎందుకంటే చింపేస్తూ ఉంటారని. సో వాళ్ళకి అలా బైండింగ్ చేసేటప్పుడు ఆ యొక్క పైన ఒక రెడ్ కలర్ కానీ బ్లూ కలర్ ఒక క్లాత్ అనేది వేసి చేస్తూ ఉంటారు. సో ఆ యొక్క గుడ్డని ఏమంటారంటే క్యాలికో అని అంటూ ఉంటారు ఆ యొక్క క్లాత్ని. సో ఆ విధంగా అవసరాన్ని బట్టి ఒక్కొక్క రకమైన గుడ్డని వాడుతూ ఉంటారు. సో ఏ గుడ్డతో ఏం తయారవుతాయి, ఇప్పుడు సపోజ్ మనం చెప్పుకున్నాం కదా, నీటికి తడవని బట్టలు అంటే రెయిన్ కోట్స్ అవి ఉంటాయి కదా, వాటికి అవి ఎలా తయారవుతాయి, దేంతో తయారవుతాయి, మనం వేసుకునే నూలు బట్టలు దేంతో తయారవుతాయి, పట్టు బట్టలు వేటితో తయారవుతాయి. ఇలా ఏ బట్ట అయినా సరే మనకి దారంతో తయారవుతుంది. సో ఆ దారం అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఏంటనేది ఇప్పుడైతే మనం చూద్దాం. దారాల్లో కూడా మనకి నూలు, పట్టు, ఉన్ని, పాలిస్టర్, టెర్లిన్ ఇలా బోల్డ్ అన్ని దారాలనే ఉంటాయి. అయితే వీటన్నింటితోనే ఒకే రకమైన బట్టలు తయారవుతూ ఉండవు. సో ఒక్కొక్క దాంతో ఒక్కొక్కటి ఇప్పుడు సపోజ్ ఉన్నదనుకోండి, వాటితో మనకి స్వెటర్ కోట్స్ అలాంటివి తయారవుతూ ఉంటాయి. అలా పట్టుతో చీరలు, నూలుతో చీరలు, షర్ట్స్ ఇలా ఏంటంటే ఒక్కొక్క దాంతో ఒక్కొక్కటి తయారవుతూ ఉంటాయి. ఇక్కడ కనుక చూస్తే గుడ్డ రకం తయారు చేసిన వస్తువులు, ఇప్పుడు నూలు అనేది ఉన్నది, నూలుతో చీరలు నేస్తారు. అలాగే ఏమైనా షర్ట్స్ కానీ అలాంటివన్నీ తయారు చేస్తారు. అలాగే పట్టుతో కుర్తాస్ కానీ చీరలు ఇలాంటివన్నీ, ఉన్నితో మనకి స్వెటర్ కోట్స్, సాక్స్లు సపోజ్ అలాంటివన్నీ కూడా తయారు చేస్తారు. పాలిస్టర్తో కూడా చీరలు అలాంటివన్నీ తయారు చేస్తారు. పాలిస్టర్ అనేది ఇప్పుడు చవకగా ఎక్కువగా మన్నుతున్న క్లాత్ అనమాట పాలిస్టర్ అనేది. అలాగే టెర్లిన్తో కూడా చీరలు అలాంటి వగైరా అన్ని కూడా తయారు చేస్తారు. ఈ విధంగా ఒక్కొక్క రకం బట్టతో ఒక్కొక్కటి అంటే ఒక్కొక్క దాని ఉపయోగం బట్టి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే మీ ఇంట్లో ఏ రకం బట్టలను ఎక్కువగా ఉపయోగిస్తారంటే కొంతమంది చౌకగా దొరికే ఈ పాలిస్టర్ ఇలాంటివి ఉపయోగిస్తూ ఉంటారు. లేదు సౌకర్యంగా ఉండాలి, బాగుండాలి అనుకుంటే కనుక పట్టు బట్టలు కానీ నూలు బట్టలు కానీ ఉపయోగిస్తూ ఉంటారు. అది ఎవరి యొక్క వ్యక్తిగతానికి ఉంటుందన్నమాట. సో ఏ బట్ట ఎలాంటిదో ఎలా గుర్తించగలవు, కొన్ని బట్టల్ని చూస్తే తెలుస్తుంది. కొన్ని వాటి యొక్క క్వాలిటీస్ని మనం పట్టుకున్నప్పుడు కానీ ఆ గుడ్డ క్లాత్ని పట్టుకున్నప్పుడు కానీ ఇలాంటప్పుడు అది ఏం క్లాత్ అనేది ఏం బట్ట అనేది మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట. సపోజ్ ఇక్కడ చూస్తే పాలిస్టర్ గుడ్డ కన్నా నూలు అనేది మందంగా ఉంటుంది. అయితే నూలు మొత్తగా ఉంటుంది, వేసుకుంటే కొంచెం గుచ్చుకున్నట్టుగా అంటే కొంచెం దలసరిగా స్టిఫ్గా ఉన్నట్టు ఉంటుంది. అలాగే బరువుగా ఉంటుంది. ఉతికిన తర్వాత ఈ నూలు బట్టలు అనేవి ఖచ్చితంగా మడతలు పడిపోతాయి. వాటిని మళ్ళీ ఇస్త్రీ చేసుకుంటూ ఉండాలి. అలాగే దగ్గరికి కుంచుకుండిపోతాయి. ఈ విధంగా అలాగే పట్టు బట్టలు కనుక చూస్తే అంటే నున్నగా ఉంటాయి, సాఫ్ట్గా ఉంటాయి. అవి వేసుకున్నప్పుడు అంత ఇబ్బందికరంగా ఉండవు. అలాగే ఉన్ని బట్టలు కనుక చూస్తే అవి గరుగ్గా ఉంటుంటే బరువుగా కూడా ఉంటాయి. ఇలా ఏంటంటే వాటి యొక్క క్వాలిటీస్ని బట్టి అది ఏ క్లాత్ ఏ గుడ్డ అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అయితే ఇక్కడ వస్త్రాలు ఎలా తయారవుతాయి, సో వస్త్రాలు ఎలా తయారవుతాయి అనే దానికి మనకు ఒక కృత్యం చేయమన్నాడు. దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఏంటి అంటే సపోజ్ ఇక్కడ ఇలా మీరు ఏ క్లాత్ అయినా పర్లేదు, ఒక క్లాత్ అనేది తీసుకొని దాని నుంచి ఒక దారం పోగు, ఈ విధంగా ఒక దారం పోగు అనేది లాగిన తర్వాత దాన్ని భూతద్దంలో పెట్టి పరిశీలించమన్నాడు. పరిశీలించినప్పుడు మనం ఏం గమనిస్తామంటే దాని చివరన చిన్న సన్న దారాలు, అంటే మన తల వెంట్రుకలు ఎలా అయితే ఉంటాయి సో అలా సన్న పీచు దారాల్లాగా ఉండడం గమనిస్తూ ఉంటాం అన్నమాట. ఆ విధంగా గమనించమన్నాడు. అయితే ఆ క్లాత్ని
మీరు ఒక సూదిలోకి ఎక్కించమన్నారు. సో అలా ఎక్కించినప్పుడు ఏంటంటే అది సూదిలోకి దూరడానికి కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎందుకంటే దాని చుట్టూ ఉన్న పీచు దారాలు అనేవి అది లోపలికి వెళ్ళకుండా అడ్డేస్తూ ఉంటాయి. సో అందుకనే చాలామంది సూదిలో దారం ఎక్కించినప్పుడు ఆ యొక్క కొన పైన ఇలా గట్టిగా ముందు తడపడం కానీ నోట్లో పెట్టుకొని తడపడం ద్వారా చేసి ఆ తర్వాత ఎక్కిస్తూ ఉంటారు. సో ఆ విధంగా ఏంటంటే దారాలన్నీ కూడా ఒక దగ్గర ఉండి సూదిలోకి ఈజీగా ఎక్కుతూ ఉంటాయి. ఈ విధంగా అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే బట్టల్లో ఉపయోగించే దారాలు అనేవి 2 వరుసల్లో ఉంటాయి. ఒకటి నిలువు వరుస, ఒకటి అడ్డు వరుస. సో నిలువు వరుసని పడుగు అని, అడ్డు వరుసని పేక అని అంటారు. ఆల్రెడీ ఇది మనం 7th క్లాస్ సంథింగ్ ఏదో మనం డిస్కస్ చేసినప్పుడు అయితే ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో పేక, పడుగు వీటిని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే నిలువు అనేది 3 అక్షరాలు కాబట్టి నిలువు దారాలని పడుగు అంటారు. అడ్డం అనేది 2 అక్షరాలు కాబట్టి సో పేక అనేది అడ్డంగా ఉన్న దారాలని పేక అంటారని గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ విధంగా ఒక్కొక్క గుడ్డ అనేది ఆ యొక్క దారాలతో, ఇప్పుడు నూలు గుడ్డలు అనేవి నూలు దారాలతోని, సో ఆ నూలు దారాలు అనేవి ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ పత్తి నుంచి వస్తాయి. పత్తి పీచు దారాలతో తయారవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ పీచు దారం అనేది దారం కింద మారుతుంది, దారం అనేది వస్త్రం కింద మారుతూ ఉంటుంది. అలాగే దారాలు రకాలు, మనకి దారాల్లో కనుక చాలా రకాలు ఉంటూ ఉంటాయి. అందులో కొన్ని సహజంగా ఉన్నాయి, అలాగే కృత్రిమంగా సృష్టించినవి కూడా ఉన్నాయన్నమాట. సో ఏ రకమైన బట్ట తయారవ్వాలన్నా ముందు దానికి ముడిసరికైన దారం ఖచ్చితంగా ఉండాలి. సో ఈ దారం అనేది జంతువుల నుంచి, చెట్ల నుంచి లభిస్తుంటుంది. సపోజ్ ఇప్పుడు నూలు, అలాగే పత్తి, ఉన్ని చూసుకుంటే కనుక ఇక్కడ నూలు అనేది మొక్కల నుంచి లభిస్తుంది, పత్తి, ఉన్ని అనేది మనకి జంతువుల నుంచి లభించడం జరుగుతుంది. సో వీటిని మనకి సహజంగా దొరికే దారాల కింద అయితే చెప్పుకోవచ్చు. జంతువుల నుండి తయారయ్యేవి, సో అవి సహజమైన దారాలు. జంతువులు మొక్కల నుండి తయారయ్యేవి. అలా కాకుండా కొన్ని రసాయన పదార్థాలు కలిపి మానవుల చేత కృత్రిమంగా సృష్టించబడే వాటిని మనం కృత్రిమ దారాలని అంటూ ఉంటాం. ఆ వాటిలోకి మనకి పాలిస్టర్, టెర్లిన్, నైలాన్, యాక్రిలిక్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో ఇంతకుముందు కనుక చూసుకుంటే పూర్వం ఆది మానవులు వాళ్ళు బట్టలు ఎలా వేసుకునేవారంటే నార్మల్గా ఆకులు కానీ, చెట్ల యొక్క బెరళ్ళు, జంతువుల యొక్క చర్మాలు అనేవి దుస్తులుగా ధరిస్తూ ఉండేవారు. దాని తర్వాత లోహపు తొడుగులు అనేవి వచ్చాయి. అంటే యుద్ధంలో పాల్గొనే సైనికులకు కానీ అలాంటి వాళ్ళకి లోహాలతో చేసిన తొడుగులు, అంటే కత్తి ఘాట్ల నుంచి కానీ వాటి నుంచి రక్షణ కల్పించడానికి అవి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండేవారు. మనం కూడా సినిమాస్లో చూస్తూనే ఉంటాం వాటిని. అలాగే వస్త్రాలు, లక్షణాలు. ఇప్పుడు నూలు బట్ట ఉన్నది, పట్టు ఉన్నది, రెండింటికి ఒకే క్వాలిటీస్ అనేవి ఉన్నాయా? లేవు. నూలు అనేది కొంచెం గరుగ్గా ఉంటుంది, అలాగే ఏదైతే పట్టు ఉన్నదో అది కొంచెం మెత్తగా నునుపుగా ఉంటుంది. అలా ఏంటంటే ప్రతి ఒక్క బట్టకి కొన్ని క్వాలిటీస్ అనేవి ఉంటూ ఉన్నాయి. ఆ క్వాలిటీస్ ఏంటో చూద్దాం. సో ఇప్పుడు నీటిని పీల్చుకునే స్వభావం అనేది సహజ వస్త్రం, కృత్రిమ వస్త్రానికి ఎక్కువగా ఉంటుందంటే ఏవైతే మొక్కలు, జంతువుల నుంచి వచ్చిన సహజ వస్త్రం ఉంటుందో దానికే నీటిని పీల్చుకునే స్వభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కృత్రిమ వస్త్రానికి అంతగా ఉండదు. అలాగే ఆరడానికి పట్టే సమయం అనేది కృత్రిమ వస్త్రానికే తక్కువగా ఉంటుంది. సహజ వస్త్రానికి తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది కొంచెం దళసరిగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరడానికి ఎక్కువ సమయం పడుతుంది. కృత్రిమ వస్త్రానికి చాలా ఈజీగా అది ఆరిపోతూ ఉంటుందన్నమాట. అలాగే సహజ వస్త్రం అనేది కాల్చామనుకోండి, అంటే ఏమైనా తల వెంట్రుకలు కాల్చినట్టు కానీ లేకపోతే కాగితం కాల్చినట్టు, సో అలాంటి వాసన అనేది వస్తూ ఉంటుంది సహజ దారం కనుక కాల్చినట్టయితే. అలాగే కృత్రిమ దారం అనుకోండి, ఏమైనా ఘాటైన వాసన అనేది వచ్చి దగ్గరికి ఉండలాగా కుంచుకుపోతూ ఉంటుంది కృత్రిమ వస్త్రం అనేది. మండించిన తర్వాత మనకి బూడిద అనేది మిగులుతుంది సహజ వస్త్రంలో అయితే. అదే కృత్రిమ వస్త్రంలో అయితే దగ్గరికి ఒక ఉండలాగా ఆ వస్త్రం అంతా కూడా కుంచుకుపోతుంది. సాగే గుణం అనేది సహజ వస్త్రం కంటే కృత్రిమ వస్త్రానికి ఎక్కువగా ఉంటుంది. నునుపుదనం అనేది సహజ వస్త్రానికి ఉంటుంది, కృత్రిమ వస్త్రాలు కొన్ని వాటికి ఉంటుందన్నమాట. సో సహజ వస్త్రంలో ఇప్పుడు పట్టు తీసుకున్నాం అనుకోండి, పట్టు అనేది నునుపుదనం కలిగి ఉంటుంది కదా. సో అలా ప్రతి ఒక్క బట్టకి, వస్త్రానికి కూడా ఈ కొన్ని లక్షణాలు అనేవి కలిగి ఉంటాయి. సో ఇవన్నీ కూడా లక్షణాల కిందకి చెప్పుకోవచ్చు. సో ఏ రకమైన వస్త్రాలు నునుపుగా ఉన్నాయి అంటే పట్టు వస్త్రాలు నునుపుగా ఉంటాయి, సహజ దారాలతో తయారైన మ్యాక్సిమం. ఏ రకమైన వస్త్రాలు తొందరగా ఆరాయి అంటే కృత్రిమ వస్త్రాలు అని చెప్పొచ్చు.
వస్త్రాలు నునుపుదనం అవి ఆరడానికి పట్టే సమయం మధ్య ఏదైనా సంబంధాన్ని గుర్తించావా? సో వస్త్రాలు అనేవి కొంచెం గరుకుగా దళసరిగా ఉన్నప్పుడు అవి ఆరడానికి ఎక్కువ సమయం పడుతుంది. అలా కాకుండా నునుపుగా మెత్తగా ఉన్నప్పుడు అవి ఆరడానికి తక్కువ సమయం పడుతూ ఉంటుంది. కాల్చినప్పుడు బూడిదగా మారిన వస్త్రాలు ఏవి అంటే సహజ వస్త్రాలు. సో సహజ వస్త్రాలు బూడిదగా మారిపోతూ ఉంటాయి. అలాగా పట్టు వస్త్రాలు నునుపుగా జారే స్వభావం కలిగి ఉంటాయి. నూలు వస్త్రాలు నునుపుగా ఉన్నప్పటికీ ముతకగా మందంగా ఉంటాయి. కృత్రిమ వస్త్రాలను కాల్చితే ఘాటైన వాసన వస్తుంది, చెప్పాను కదా. సో ఘాటైన వాసన వచ్చి అది ఒక ఉండల దగ్గరికి చుట్టుకుపోతుంది అనమాట. సో అవి వాటి యొక్క లక్షణాలు. అయితే సహజమైన దారాలు పత్తి, జనుము, ఉన్ని, పట్టులను మనం సహజమైన దారాలు. పత్తి అనేది చెట్ల నుండి వస్తుంది. పట్టు, ఉన్ని అనేది జంతువుల నుంచి, జనుము అనేది కూడా మనకి మొక్కల నుంచే రావడం జరుగుతుంది. సో అయితే ఇక్కడ మనం పత్తి, జనుము దారాల గురించి కనుక తెలుసుకున్నట్టయితే పత్తి అనేది మనకి పత్తి చెట్ల నుండి రావడం జరుగుతుంది. పత్తి కాయలు అనేవి పండి విచ్చుకున్న తర్వాత తెల్లని దారం అంటే తెల్లని దూది వంటిది మనకు వస్తూ ఉంటుందన్నమాట. సో దాని నుంచి దారం అనేది వడుకుతారు. ఈ జనుము అనేది ఇది కూడా ఒక మొక్కే. దీని యొక్క కాండం నుంచి మనకి జనుము దారం అనేది తీస్తూ ఉంటారనమాట. సో ఈ పత్తి పంట అనేది ఎక్కువగా నల్లరేగడి నేలలో ఎక్కువగా పండుతూ ఉంటుంది. మన రాష్ట్రంలో అయితే గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఎక్కువగా పత్తి అనేది పండిస్తూ ఉన్నారనమాట. అయితే ఇక్కడ మనకి పత్తి దారాలు తయారీ, ఇక్కడ పత్తిని అంటే ఒక పత్తిది ఏదైతే ఉంటుందో దూది, దాన్ని తీసుకొని మైక్రోస్కోప్లో మనల్ని చూడమన్నారు. సో అవి ఎలా ఉంటాయంటే సన్నని చిన్నని వెంట్రుకల్లాగా ఉంటాయి. వాటినే మనం పత్తి యొక్క పీచు దారాలని అంటూ ఉంటాం అనమాట. చెప్పాను కదా. సో ఈ విధంగా విచ్చుకుంటాయి. దాని మధ్యలో ఒక గింజలు అనేవి ఉంటాయి. పత్తి కాయలు అనేవి, పత్తి గింజలు అనేవి, దూది గింజలు అనేవి ఉంటూ ఉంటాయి. సో ఆ పత్తి నుండి ఆ దూది గింజల్ని వేరు చేయడాన్ని మనకి జిన్నింగ్ అని అంటూ ఉంటారు. జిన్నింగ్, పత్తి నుంచి గింజల్ని వేరు చేయడాన్ని జిన్నింగ్ అని అంటూ ఉంటారు. సో ఈ విధంగా తీసి ఆ యొక్క పోగులన్నింటినీ కూడా పత్తికాయల నుంచి తీసిన దూదంతా కూడా ఒక దగ్గర సేకరించి ఉంచుతారు. దాని తర్వాత నూలు వడకడం అంటే ఏంటంటే ఆ ఏవైతే గింజలన్నీ తీసేసిన దూది ఉన్నదో దాన్ని ఈ విధంగా ఒక చేత్తో పట్టుకొని ఇంకొక చేత్తో నెమ్మదిగా దారంలాగా లాగడం అనమాట. సో అయితే ఈ విధంగా వచ్చిన దారం అనేది బట్టలు నేయడానికి పనికొస్తుందా, అంత గట్టిగా ఉంటుందా అంటే ఉండదు. అంత గట్టిగా అయితే ఉండదు. నార్మల్గా ఒక దారం మాదిరి అయితే వస్తూ ఉంటుందన్నమాట. అందుకని అది గట్టిగా ఉండదు. కాబట్టి ఈ యొక్క దారాన్ని వడకడం కోసం ఈ చరక కానీ, తకిలీ కానీ, ఈ యొక్క మిషన్స్ని అంటే ఈ యొక్క ఆయుధాలని యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఈ చరకాన్ని బట్టి కానీ, తకిలీని యూజ్ చేసి కానీ దారాన్ని బట్ట తయారు చేయడానికి అనుగుణంగా గట్టిగా ఇక్కడ వడుకుతారనమాట. ఏదైతే దూది రూపంలో ఉన్నదో ఇక్కడ రాట్నం పైన కానీ రాట్నం అన్న చరక అన్న ఒకటే, ఈ తకిలీ పైన కానీ చరకాన్ని యూజ్ చేసి కానీ ఒక దారంలాగా వడుకుతూ ఉంటారు. దాన్ని మనం స్పిన్నింగ్ అని అంటాం. జిన్నింగ్ అంటే గింజల్ని వేరు చేయడం, స్పిన్నింగ్ అంటే దారాన్ని వడకడం. సో ఈ విధంగా చేసిన తర్వాత వీటికి మళ్ళీ కొన్ని కలర్స్ అనేవి కలపడం, రసాయనాలు అనేవి కలపడం ద్వారా దారం అనేది ఇంకా గట్టి పడుతుంది. సో అప్పుడు వస్త్రాలు నేయడానికి ఈ యొక్క దారం అనేది తయారవుతుంది. అలాగే ఇక్కడ గోగునార, వెదురుల నుంచి కూడా మనకి ఈ దారపు పోగులు అనేవి తీస్తూ ఉంటారు. అలాగే జనుము, అవిసెల నుండి కూడా లభించే దారపు పోగులతో వస్త్రాలు అనేవి తయారు చేస్తారట. కానీ అవి అంత ఎక్కువగా అయితే కాదు. సో అదనమాట. అయితే మన రాష్ట్రంలో పత్తి అనేది బాగా పండుతూ ఉంటుందట. సో పత్తి కాయల నుంచి పత్తిని వేరు చేసే క్రమంలో భాగంగా ఏంటంటే చిన్నపిల్లల్ని కూడా బాల కార్మికులుగా మారుస్తూ ఉన్నారని చెప్పి కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఏంటంటే ఆ విధంగా జరగకూడదు, పిల్లలు అలా బాల కార్మికులుగా మారకూడదని చెప్పి చాలా వరకు కొన్ని సంస్థలు అనేవి కృషి చేస్తూ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ చూస్తే దారాల నుండి వస్త్రాలు. సో ఏవైతే దారాలు అనేవి తయారైపోయాయి, ఈ దారాలను ఏం చేస్తారంటే ఇందాక మనం మాట్లాడుకున్న పడుగు, పేక ఈ విధంగా ఉన్నాయి కదా. సో దారాలని ఈ విధంగా అమర్చి బట్ట అనేది నేస్తారనమాట. సో పడుగు, పేక ఈ విధంగా అమర్చి మగ్గాల పైన నేస్తూ ఉంటారు. ఈ విధంగా చేయడాన్ని నేత నేయడం అంటారు. అయితే ఇక్కడ మనకి ఒక సాంప్రదాయకమైన పద్ధతి ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం అంటే ఇది చేనేత మగ్గం యూజ్ చేసి బట్టల్ని నేయడం, ఇది మిషన్స్ని యూజ్ చేసి అంటే మరమగ్గాలను యూజ్ చేసి బట్ట అనేది నేయడం.
సో ఈ మిషన్స్ మీద కనుక బట్టనేస్తే వాటిని మరమగ్గాల పైన వేస్తున్నారు అంటారు. సో ఇక్కడ చేనేత మగ్గం పైన బట్ట అనేది తయారు చేస్తూ ఉంటారు. చేనేత మగ్గాల పైన చేసిన బట్టకి మంచి గిరాకీ ఉన్నప్పటికీ వాటి యొక్క కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలా ఇప్పుడు ఏంటంటే చాలామంది మిషన్స్ పైన తయారైన బట్టకి ఎక్కువగా మొగ్గు చూపిస్తూ ఉన్నారనమాట. సో అందుకని ఈ యొక్క పరిశ్రమలు అనేవి వెనకబడ్డాయని కూడా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే దారపు పోగుల నుండి వస్త్రాల వరకు. సో చిన్న దారపు పోగు నుంచి వస్త్రం ఎలా తయారవుతుందంటే ఫస్ట్ పత్తికాయ అనేది వస్తుంది. దాని నుండి గింజలు వేరు చేసి దూది అనేది ఉంటుంది. ఆ దూదిని ఒక పోగులాగా ఒక దగ్గర పెడతారు. తర్వాత దాన్ని శుభ్రపరిచి కడిగి దువ్వుతారు. దువ్విన తర్వాత వడకడం, అంటే జిన్నింగ్కి వడకడానికి మధ్యన ఎన్ని దశలు ఉన్నాయి చూడండి. ఒక పోగు పెడతారు, దాన్ని శుభ్రపరుస్తారు, కడుగుతారు, దువ్వుతారు, దాని తర్వాత వడుకుతారు. అంటే చెరక పైన కానీ తగిలి పైన కానీ వడుకుతారు అనమాట. దాని తర్వాత దారం అనేది తయారవుతుంది. దాని తర్వాత నేస్తారు. చివరిగా మనకి వస్త్రం అనేది తయారవుతుంది. సో దారపు పోగు నుంచి వస్త్రం తయారయ్యే భాగంలో ఇన్ని దశలు అనేవి ఉంటూ ఉంటాయి అన్నమాట. అయితే మన రాష్ట్రంలో కనుక చూస్తే చేనేత పరిశ్రమ అనేది కొన్ని ఊర్లలో బాగా ప్రసిద్ధి చెందిందని చెప్పవచ్చు. సపోజ్ ఉప్పాడ, వెంకటగిరి, ధర్మవరం, పొందూరు, చీరాల, మంగళగిరి వంటి ప్రదేశాల్లో మనకి ఫేమస్ చేనేత పరిశ్రమలు అనేవి ఉన్నాయి. అలాగే కలంకారీ అనేది ఏంటంటే ఒక చేతితో ముద్రించబడే అంటే వస్త్రాలపైన చేతితో ముద్రించబడే ఒక పరిశ్రమ అన్నమాట. సో అది మనకి మచిలీపట్నం పెడన కలంకారీ పరిశ్రమకు సో ఇక్కడ ప్రసిద్ధి చెందిందనమాట. సో మచిలీపట్నం అనేది పెడన కలంకారీ అనే పరిశ్రమకు ఎక్కువగా ప్రసిద్ధి చెందిందని చెప్పుకోవచ్చు. అలాగే మచిలీపట్నంలో తివాచీ పరిశ్రమ కూడా ప్రసిద్ధి చెందిందని చెప్తూ ఉంటున్నారు అనమాట. నెక్స్ట్ జనపనార అనేది ఏంటంటే ఒక జనుము మొక్క లాంటిది. సో ఆ జనుము మొక్క ఏంటంటే మనం ఈ జనపనార సంచుల్ని ఎక్కువగా సంచులు అలాంటి గోన్లు తయారు చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే దీని యొక్క ముఖ్య యూజ్ ఏంటంటే ఈ జనపనార అనేది ఎక్కువగా ఏవైతే మిరపకాయలు, వడ్లు, ఏవైనా పప్పులు ఇలా రైతులు స్టోర్ చేసుకోవడానికి ఈ యొక్క సంచుల్ని ఉపయోగిస్తూ ఉంటారు అనమాట. గోను సంచుల్లో ఈ యొక్క పదార్థాలన్నీ కూడా నిల్వ ఉంచుకుంటూ ఉంటారు. అయితే ఇవి ఎంత బరువునైనా మోయడానికి అనువుగా ఉంటూ ఉంటాయి. అయితే దీన్ని మనం ఈ యొక్క జనపనారనే బంగారు దారం అని అంటూ ఉంటారు. సో బంగారు దారం అని దేన్ని పిలుస్తారు అంటే జనపనార. సో ఇవి గట్టిగా గరుగ్గా ఉంటాయి. ఇవి ఓన్లీ గోనెలు అలాంటివి తయారు చేయడానికి మాత్రమే ఉంటాయి అన్నమాట. అయితే ఈ జనపనార అనేది ఎలా తయారు చేస్తారంటే జనుము చెట్ల యొక్క కాండం అనేది ఉంటుంది కదా. సో ఆ కాండాన్ని బాగా పెరిగిన తర్వాత వాటిని కోసి నీటిలో నానబెట్టి అప్పుడు ఆ కాండం పైన ఉన్న బెరడు చీకిపోతుంది కదా, అంటే పోతుంది కదా, అప్పుడు దాని నుండి దువ్వి అంటే మిషన్స్ ద్వారా చేసి అవన్నీ ప్రాసెస్ అంతా చేసి అప్పుడు దారం అనేది తయారవుతుంది. వాటితోనే మనకి ఇలాంటివన్నీ కూడా అంటే సంచులు అవన్నీ కూడా తయారు చేస్తూ ఉంటారు. అయితే జనపనార ఎలా ఉంటుంది అంటే జనపనార ఎలా ఉంటుందో మనకి తెలుసుకోవాలంటే ఒక కృత్యం చేయమన్నారు. సో దాని నుంచి ఒక దారం అనేది తీసుకొని మనల్ని ఏవైతే భూతద్దం కింద పెట్టుకొని చూడమన్నారు. నెక్స్ట్ చూస్తే ఇక్కడ భారతదేశంలో జనపనార పంట అనేది ఎక్కువగా చాలా 7 రాష్ట్రాల్లో పండించబడుతుందట. సో ఆ 7 రాష్ట్రాలు ఏంటంటే వెస్ట్ బెంగాల్, అస్సాం, ఒడిశా, బీహార్, ఉత్తరప్రదేశ్, త్రిపుర, మేఘాలయ. సో ఇక్కడ అన్నింటిలో ఎక్కువగా ఏంటంటే పశ్చిమ బెంగాల్లోనే 50%కి పైగా జనపనార అనేది ఉత్పత్తి అవుతుందంట. ఈ 7 రాష్ట్రాల్లో ఎక్కువగా వెస్ట్ బెంగాల్ నుంచి 50% అనేది ఉత్పత్తి అవుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ చూస్తే కొబ్బరి పీచుతో తయారయ్యే ఉత్పత్తులు. మనకి కొబ్బరి పీచు అనేది ఇప్పట్లో చాలా ప్రాముఖ్యం సంతరించుకున్నది. అయితే ఏంటి దానివల్ల యూజ్ అంటే ఇక్కడ చూడండి, కొబ్బరి పీచు, కొబ్బరి పొట్టు, కొబ్బరి తాడు. మనకి కొబ్బరికాయలు ఒలిచినప్పుడు ఈ విధంగా రావడం జరుగుతుంది కదా. సో ఈ విధంగా వచ్చినప్పుడు దాన్నే మనం కొబ్బరి పీచు అంటాం. దానికి మళ్ళీ దాంట్లో తెలుపు రంగు పీచు, గోధుమ రంగు పీచు ఉంటుంది. ఆ తెలుపు రంగు పీచు నుంచి దారపు పోగులు అనేవి తీస్తారు, దాని నుంచి నూలు అనేది వస్తుంది. అలాగే గోధుమ రంగు పీచు నుంచి కూడా దారపు పోగులు అనేవి వస్తాయి, దాని నుంచి నూలు, మెలితిరిగిన పీచు అని 2 వస్తాయి. ఆ మధ్యన ఏదైతే ఉండిపోతుందో అది పొట్టు. ఆ పొట్టుని మనం మొక్కల్లో ఎరువు కింద ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అయితే భారతదేశంలోని గ్రామీణ పరిశ్రమల్లో కొబ్బరి పీచు పరిశ్రమ ఒకటి. భారతదేశంలోని ఏవైతే రూరల్గా ఉన్న పరిశ్రమల్లో ఈ కొబ్బరి పీచు పరిశ్రమ ఒకటట. ఇది ప్రధానంగా కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో సుమారు 5 లక్షల మందికి చేతి వృత్తుల వారికి ఆదాయ వనరులు కల్పిస్తుందట. 5 లక్షల వారికి అంటే 5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుందని చెప్తున్నారు.
దీంట్లో ఎక్కువగా ఈ పరిశ్రమలో ఎక్కువగా 80% ఎక్కువగా మహిళలే ఉన్నారని కూడా చెప్తున్నారు అనమాట. సో ఈ కొబ్బరి పీచు అనేది మనకి పురాతన కాలం నుంచి వాడుకలో ఉందట చెప్పాను కదా. వ్యవసాయంలో కానీ, గృహ ఉపయోగాల్లో కానీ, వీటన్నింటిలో కూడా ఎక్కువగా ఈ కొబ్బరి పీచును ఉపయోగిస్తారు. అలాగే మెయిన్గా ఏంటంటే పుట్టగొడుగుల్ని కృత్రిమంగా పెంచుతున్నారు కదా. సో ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం సో పుట్టగొడుగుల్ని కృత్రిమంగా పెంచడానికి ఈ కొబ్బరి పీచు అనేది ఒక మెయిన్ ఇంగ్రీడియంట్గా ఇక్కడ చెప్పొచ్చు అనమాట. అలాగే గోధుమ రంగు పీచునైతే బ్రష్లు, డోర్ మ్యాట్లలో, దుప్పట్లలో, సంచుల తయారీలో ఉపయోగిస్తూ ఉంటారట. గోధుమ రంగు పీచుని బ్రష్లు, డోర్ మ్యాట్స్, దుప్పట్లు, సంచులు, ఇవి మనం కొంచెం ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ అయితే ఇక్కడ నెక్స్ట్ ఇంకా లాస్ట్ కనుక చూస్తే చేపలు అల్లుదాం. ఇదేమీ కాదండి, నార్మల్గా కొబ్బరి ఆకులు అనేవి ఉంటాయి కదా, దాని మధ్యన ఉన్న పుల్ల ఈనె అనేది తీసేసిన తర్వాత ఈ విధంగా అడ్డుగా పొడుగు పేక కింద మనల్ని అల్లితే ఈ విధంగా మనకి వస్తుంది. సో ఇది మనకి దేనికి ఎగ్జాంపుల్ అంటే మన వస్త్రం ఎలా తయారవుతుందో ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు. సో ఈ విధంగానే మనకి వస్త్రం అనేది తయారవుతుంది. అయితే ఇంకా లాస్ట్ కనుక చూస్తే అయితే ఇప్పుడు మనం ప్రెజెంట్ మన అవసరాల కోసం మనం పాలిథీన్ సంచులు అనేవి ఎక్కువగా వాడుతూ ఉంటున్నాం కదా, కానీ అవి ఎప్పటికీ భూమిలో కలకపోవడం వల్ల మనకి చాలా విషయం అయినా తెలిసినా కూడా మనం వాడుతూనే ఉంటాం. ఎందుకంటే ఇంకా అది డైలీ లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది కాబట్టి. సో ఇప్పుడు ఒకసారి వాటిని మానుకోమన్నా ఎవరో అవేర్నెస్ ఉన్న వాళ్ళు తప్ప ఎవరో అయితే వాటిని మానుకోవట్లేదు. కానీ మీకు తెలిసిన అంటే మీతో అయినా మార్పు వస్తుందేమో కదా. సో అందుకని చెప్పి మనకి ప్రతి లెసన్స్లోని పిల్లవాడికి తెలియాలి అని చెప్పి ఇక్కడ ఈ విధంగా ఇస్తాడనమాట. కానీ ఎవరైతే వీటిని పాటించరు. సో మామూలుగా వీలైనంత వరకు సహజ దారాలతో ఉపయోగించిన బ్యాగ్స్ కానీ ఇలాంటివన్నీ వాడాలి అని చెప్తున్నారు. సో ఇది మనకి ఇవాళ లెసన్ గురించి అయితే ఇందులో ఉన్న బిట్స్ కనుక చూసేస్తే కృత్రిమ దారాలను మండినప్పుడు ఏ వాసన వస్తుంది అంటే ఘాటైన వాసన వస్తుంది. పీచు నుంచి మనకి దారం వస్తుంది, దారం నుంచి వస్త్రం వస్తుంది. దూది నుంచి గింజలను వేరు చేయడాన్ని ఏమంటారంటే జిన్నింగ్ అని అంటారు. డాష్ పీచు దారంను బంగారు దారం అంటారు, జనుము. సో జనుము దారాన్ని బంగారు దారం అంటారు. సహజ దారాలకు ఉదాహరణ ఏంటి అంటే ఉన్ని, పట్టు, నూలు, ఇవన్నీ కూడా సహజ దారాలకి ఉదాహరణలే. నెక్స్ట్ సరైన సమాధానాన్ని గుర్తించండి. కృత్రిమ దారపు పోగును గుర్తించండి అన్నాడు. ఇక్కడ కృత్రిమ దారం అనేది యాక్రిలిక్, జనపనార, ఉన్ని, నూలు అనేవి మనకి సహజ దారాలే. అలాగే నూలు వడకడానికి ఉపయోగించే సాధనం ఏదంటే చరక అనేది ఉపయోగిస్తున్నారు. దారం నుంచి వస్త్రం తయారు చేసే ప్రక్రియను ఏమంటారంటే నేయడం. జనపనార లభించే మొక్క యొక్క భాగం ఏది అంటే కాండం. సో ఇవి ఇవాళ మన లెసన్లో ఉన్న బిట్స్ అలాగే లెసన్ గురించి అయితే. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో హోప్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.